శ్రావణ మాసంలో విశాఖ పూర్ణ మార్కెట్ వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టడంపై సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ వర్తక సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రధాన జంక్షన్ల వద్ద రాకపోకలను క్రమబద్ధీకరించడం వంటి ముందస్తు చర్యలు చేపట్టిన అధికారుల కృషిని సంఘం సభ్యులు కొనియాడారు. ఈ మేరకు మార్కెట్ వద్ద పోలీస్ అధికారులను కలిసిన సంఘం సభ్యులు వారికి అభినందనలు తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని, అధికారుల కృషితోనే మార్కెట్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారని సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ వర్తక సంఘం ఉపాధ్యక్షులు కాపుశెట్టి శంకరరావు తెలిపారు. శ్రావణ మాసం రెండో వారం సందర్భంగా మార్కెట్ ఇప్పుడు కూడా చాలా రద్దీగా, కనీసం ఒక 2 వీలర్ గానీ ఒక మనిషిని నడడానికి కూడా వీలు లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఫస్ట్ టైం మన పూర్ణమారెడ్డి చరిత్రలో ఇంత ఫ్రీగా, ఇంత హ్యాపీగా కస్టమర్స్ వచ్చి 2 వీలర్ పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళి కొనుక్కునే విధంగా, అలాగే ఇక్కడ రోడ్డు మీద అమ్ముకునే వ్యాపారస్తులు అమ్ముకునే విధంగా వాళ్ళు కంట్రోల్ చేసి, అలాగే రోడ్ అంతా కూడా చాలా నీట్ గా క్లీన్ గా ఉంచి 2 వీలర్ 4 వీలర్ ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా నీట్ గా చేయడం జరుగుతుందని, దీని వల్ల ఏంటంటే పిక్ పాకెట్ కూడా జరగకుండా చాలా దీనిగా ఉంటుంది. ఏ వెహికల్ అయినా ఎమర్జెన్సీ వెహికల్ కూడా ఇటువంటి టైంలో వెళ్ళడానికి కూడా చాలా ఫ్రీగా ఉందండి. దీనికి మన పోలీస్ కమిషనర్ సిపి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. అలాగే మన ట్రాఫిక్ సిఐ గారు, అలాగే మన ఎస్సీ గారు కూడా దీని మీద చాలా శ్రమిస్తున్నారండి. చాలా ఇంట్రెస్ట్ తీసుకొని, చాలా కేర్ తీసుకొని చాలా చక్కగా చేస్తున్నారండి. వాళ్ళందరికీ కూడా, వాళ్ళ టీం మొత్తం కూడా మా యూనియన్ పూర్ణ మార్కెట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డీజీపీ గారు కూడా రావడం జరిగిందండి. ఆయన కూడా దగ్గరుండి మొత్తం అంతా చూసుకున్నారండి. చూసుకొని మన కానిస్టేబుల్ ఎస్సీసీ అందరికి కూడా సలహాలు ఇవ్వడం జరిగిందండి. దీని మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం చాలా చక్కగా చేస్తున్నారండి. దీనికి ఇది ముందు కూడా ఇది ఇలాగే కొనసాగాలని చెప్పి వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం యూనియన్ తరఫున, పూర్ణ మార్కెట్ యూనియన్ తరఫున.